వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. ఈరోజు మీ ముందుకి తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిప్లొమా పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదండి. సో దానికి సంబంధించి ఈరోజు నేను గవర్నమెంట్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి మాత్రమే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకని చెప్పడానికి గల కారణం అంటేనండి, మనకి ఆల్రెడీ నేను ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించి నేను ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే చేశాను టీఎస్ పారామెడికల్ సంబంధించి డిప్లొమా కోర్స్కి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ గవర్నమెంట్ టీఎస్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి డిప్లొమా కోర్సెస్ సంబంధించి ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైతే ఇంకా అప్లై చేయకుండా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆఫ్లైనా ఆన్లైన్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ మీకు మీడియం అనేది ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా అని కూడా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. ఫీజు అనేది ఎలా పే చేయాలి ఏంటి అని కూడా అడుగుతున్నారండి. సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏ విధంగా అయితే టైప్ చేస్తున్నాను మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి. టీఎస్పిఎంబి అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ టీఎస్పిఎంబి అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మీకు వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. సో ఈ వెబ్ పేజ్ వచ్చిన తర్వాత మీరు అడ్మిషన్ నోటిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అడ్మిషన్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇదిగోండి అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణ స్టేట్ పారామెడికల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. నేను మీకు ఇక్కడ ఉన్నవి క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ సీరియల్ నెంబర్తో 1-2 అని ఇచ్చారు చూడండి. మనకి 1-2 అనేవి మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఓకే, ఇయర్ 2021 అంటే ఇయర్లో మనకి రిలీజ్ చేసే ఫ్రమ్ డేట్, ఏ డేట్ మనకి నోటిఫికేషన్ ఇష్యూ అయిందంటే 22న ఇష్యూ అయితే జరగడం, అంటే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది గవర్నమెంట్ ప్రైవేట్ రెండాటికి కూడాను. అండ్ లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే మీకు 30th 12/2021 వరకు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్కి కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ చూసినట్టయితే మనకి సబ్జెక్ట్స్ కనుక చూస్తే నోటిఫికేషన్ నెంబర్ చూడండి, మీకు ఇక్కడ 550. ఇది దేనికి సంబంధించిందంటే కంప్లీట్గా మీరు చూడొచ్చు. గవర్నమెంట్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2021-22 పీడిఎఫ్ ఫైల్ అని ఉంది కదండి. ఇక్కడ నెక్స్ట్ కింద 551 అనేది ప్రైవేట్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అండి ఇది. సో ఇక్కడ మనకి ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి కావాలి కాబట్టి ఫస్ట్ నేను గవర్నమెంట్ పీడిఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి వెంటనే పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో మీరు ఒకసారి డ్రైవ్లోకి వెళ్ళి చెక్ చేయండి ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్ని. సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు రిమైనింగ్ పీడిఎఫ్ ఫైల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నానండి. సో చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇక్కడ మీరు నోటిఫికేషన్ నెంబర్ చూడొచ్చండి, 550 అంటే ఇది మనకి గవర్నమెంట్కి సంబంధించి. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు ప్రైవేట్కి సంబంధించింది అయితే 551 నోటిఫికేషన్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో అది ఒకటి క్లియర్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఈ యొక్క అడ్మిషన్ కంప్లీట్ గవర్నమెంట్కి సంబంధించి అని చెప్పాను కదండి. సో మీరు చూడొచ్చు టాప్ ప్రియారిటీ అని చెప్పి ఇక్కడ ఉంది కదా. అండ్ నెక్స్ట్ మీరు ఇటు సైడ్ వచ్చినట్టయితే అడ్మిషన్ టు గవర్నమెంట్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఉంది. ఓకే, సో కాబట్టి ఇది అడ్మిషన్ టు గవర్నమెంట్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. స్పెషల్గా దానికి సపరేట్గా వెళ్ళి ఇక్కడ మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకే అండి, నెక్స్ట్ మీరు క్లియర్గా చూడండి. ఈ మొత్తం కూడా క్లియర్గా చదివి వినిపిస్తాను. ఇట్ ఈస్ నోటిఫైడ్ దట్ ది అప్లికేషన్స్ from the eligible candidates belonging to Telangana state who have passed intermediate with BPC group are invited for admission into all 2 years duration paramedical diploma course for the academic year 2021-22. If candidates with BPC group are not available, candidates with the intermediate MPC group and thereafter other groups are preferred. అంటే ఇక్కడ మీకు చెప్తున్న బైపీసీ గ్రూప్ కనుక ఎవరైనా చేసి ఉన్నట్టయితే ఎంపీసీ గ్రూప్ అయినా కూడా పర్లేదు అని చెప్తున్నారు. అండ్ అదర్ గ్రూప్స్ కూడా మనకి ప్రిఫరెన్స్ అనేది ఉంది అని కూడా చెప్తున్నారు. సో కాబట్టి అప్లై చేసుకోండి.
అండ్ నెక్స్ట్ చూడండి, ఫస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ మనకి 22nd రిలీజ్ చేశారు. అండ్ ది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ సంబంధించి 3/12 అంటే నెక్స్ట్ మంత్ మనకి 3rd కంప్లీట్ అయిపోతుంది. కంప్లీషన్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండ్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ సంబంధించి 18/12/2021. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్ సంబంధించి 29/12/2021. అండ్ నెక్స్ట్ మీకు కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ కనుక చూసినట్టయితే గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించి కూడా 1/1/2022 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడాను. ఓకే. అండ్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద సీట్స్ అవైలబుల్ ఫర్ అడ్మిషన్కి సంబంధించి అవుట్ ఆఫ్ ద సీట్స్ సంబంధించి అడ్మిషన్కి సంబంధించి 15% ఫర్ ఎస్సీ అండ్ 6% ఫర్ ఎస్టీ, 25% ఫర్ బీసీ. అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా స్పెషల్గా ఒక 10% అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ మీకు ఎన్సీసీ క్యాండిడేట్స్ అయినా లేదంటే రిమైనింగ్ ఏదన్నా ఉన్నా కూడా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే కూడా మీకు ఒక 1% అయితే వస్తుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ కూడా మనకి ఇక్కడ ఎంత పర్సంటేజ్ అని చెప్పి వాళ్ళకి కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 10% రిజర్వేషన్ టు ది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 10% అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆర్డర్ అండ్ గైడ్లైన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఓకే. అండ్ నెక్స్ట్ కనుక మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ షుడ్ బి ది ఇండియన్ నేషనల్స్ అండ్ ది మినిమం ఏజ్ షెల్ బి 16 years. ఓకే. 16 years అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ది ట్యూషన్ ఫీజ్ పర్ మంత్ స్టూడెంట్ 500 రూపీస్. ట్యూషన్ ఫీజు వచ్చి 500 రూపీస్ అనేది పర్ మంత్కి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చూడండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సో మీరు ఇక్కడ చూడవచ్చు 17th ది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఆల్ పారామెడికల్ కోర్సెస్ ఈజ్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే. కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్సెప్ట్ ఫర్ ది కోర్స్ డిఆర్టీటీకి సంబంధించి మాత్రం బైపీసీ కానీ ఎంపీసీ కానీ చేసి ఉండాలి. రిమైనింగ్ గ్రూప్స్ అనేవి డిఆర్టీటీకి తీసుకొనబడవు. అండ్ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇచ్చారు. సో మీరు అవి కూడా కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అసలు మన తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎన్ని ఉన్నాయంటే టోటల్ మనకి 12 కాలేజెస్ అయితే ఉన్నాయండి, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్. సో ఆ యొక్క కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో మీరు ఇక్కడ నోట్ చూడండి ఇక్కడ ఒకసారి. ఫస్ట్ నోట్లో ఫస్ట్ దానికి సంబంధించి మనకి వెబ్సైట్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా కూడా ఆ వెబ్సైట్ని మీకు కౌన్సిలింగ్ అయ్యి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు కూడా ఆ వెబ్సైట్ అని చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఫర్ ఎనీ క్వరీ రిలేటెడ్ టు ది అడ్మిషన్ ప్రాసెస్ మే రీచ్ అవుట్ ది టీఎస్పిఎంబి అఫీషియల్ మెయిల్ ఐడి ఆర్ చూడండి ఇక్కడ మనకి అఫీషియల్ మెయిల్ ఐడి ఇచ్చారు. లేదు అంటే కెన్ కాంటాక్ట్ ఆన్ ది అఫీషియల్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీరు ఆ ఫోన్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. చాలామంది అడుగుతున్నారు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా మేడం అని చెప్పి. సో కాబట్టి మీకు ఆ యొక్క ఎంక్వైరీ నెంబర్ అనేది ఉంది కదండి, ఆ యొక్క ఎంక్వైరీ నెంబర్ ఒకసారి మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే అండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పారామెడికల్ కోర్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 21-22కి సంబంధించి అప్లికేషన్ అనేది మీరు ఏ విధంగా ఫిల్ చేయాలనే దానికి సంబంధించి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. అప్లైడ్ ఫర్ ది కోర్స్ ఆఫ్ మీరు ఏ కోర్స్కి అప్లై చేస్తున్నా ఆ కోర్సు కంప్లీట్గా రాయండి. అండ్ నెక్స్ట్ కోర్స్ కోడ్ నెంబర్ ఆల్రెడీ నేను చూపిస్తాను ఎండింగ్లో. కోర్స్ కోడ్ అనేది అక్కడ మీకు ఉంటుంది. సో అది వేయాలి. అండ్ అప్లికేషన్ నెంబర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చండి, ఫుల్ నేమ్ అనేది మీరు రాయాలి. ఇక్కడ కింద మెన్షన్ చేశారు చూడండి, ఇన్ బ్లాక్ లెటర్స్ యాజ్ ఇన్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎగ్జామ్. అంటే మీరు ఎస్ఎస్సిలో ఎలా అయితే రాశారో అదే విధంగా ఇక్కడ బ్లాక్ లెటర్స్లో రాయాలి. అండ్ నేమ్ ఆఫ్ ద మదర్ నేమ్ రాయాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఎంత అయితే అంత, 16 అయితే 16, 17 అయితే 17 అనేసి డేట్, మంత్, ఇయర్ వేయాలి. అంటే మీరు ఏ డేట్ని పుట్టారో ఆ డేట్ మొత్తం వేయాలన్నమాట. మదర్ టంగ్ మీకు మదర్ టంగ్ తెలుగు ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి.
ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఏ ఊర్లో పుట్టారు ఏంటి అనేది. నెక్స్ట్ రిజర్వేషన్ క్లైమ్డ్, మీ ఎస్సీ ఎస్టీని బీసీని అనేది. నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ చూసినట్టు లోకల్ నాన్ లోకల్ అనేది మీరు పెట్టాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కాబట్టి అదే మీరు రాస్తారా. అండ్ వెదర్ పాస్డ్ కనుక చూసినట్టయితే రెగ్యులర్గా పాస్ అయ్యారు లేదంటే కంపార్ట్మెంట్లు అనేది మీరు వేయాలి. టోటల్ మార్క్స్ కూడా మీరు అక్కడ వేయాలి. అండ్ నెక్స్ట్ 12th చూడండి, పర్టికులర్ ఆఫ్ స్టడీకి సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి అడిగారు. సో అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఎప్పటితో క్లోజ్ అయిందో కూడా మీరు వేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ 6th to ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు ఏంటి అనేది కూడా మీరు మెన్షన్ చేయాల్సి అయితే వస్తుంది. అండ్ మీరు యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. అంటే వాటికి కలపాలన్నమాట. వాటికి అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంకా రిమైనింగ్ కొన్ని డాక్యుమెంట్స్ నేను చెప్తాను, అవన్నీ కూడా దానికి అటాచ్ చేసి మీరు వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అని ఉంచుకోండి, అక్కడ మీరు సిగ్నేచర్ అనేది చేయాలి. అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ గార్డియన్కి సంబంధించి ఉంటే ఒక గార్డియన్ అడ్రస్ అనేది మీరు ఇవ్వాలి. సిగ్నేచర్ ఆఫ్ ఫాదర్, మీ యొక్క ఫాదర్ సిగ్నేచర్ అనేది ఉండదు. ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అన్న చోట మీరేమీ రాయవసరం లేదండి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది స్టూడెంట్స్ అని ఉంది చూడండి. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ది అప్లికేషన్, ఇన్స్ట్రక్షన్స్ అనేవి కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకుని అప్లికేషన్ ఫిల్ చేయమంటున్నారు. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ రీచ్ ది ప్రిన్సిపల్స్ కన్సర్న్ ఆన్ ఆర్ బిఫోర్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ షుడ్ రీచ్ ది ప్రిన్సిపల్స్, మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది ప్రిన్సిపల్స్కి కన్సర్న్ ఆన్ ఆర్ బిఫోర్ 3/12/2021 లోపు వెళ్ళిపోవాలండి. ఓకే, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ షెల్ బి ఫిల్డ్ విత్ హిస్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ బై ది క్యాండిడేట్. అంటే ఇక్కడ మీరు చూడండి, అంటే మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తోనే రాయాలి. అంటే మెయిల్ ఆర్ ఫీమేల్ కావచ్చు, ఎవరైనప్పటికి కూడా స్టూడెంట్స్ మీ యొక్క ఓన్ ఇంగ్లీష్ రైటింగ్తోనే హ్యాండ్ రైటింగ్తోనే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ మీకు అర్థమవుతుంది. ఇది ఆఫ్లైన్ కాబట్టి మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఓన్ హ్యాండ్ రైటింగ్ అన్నారు కాబట్టి ఆఫ్లైన్. ఓకే, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ విత్ ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక ఏదైనా ఉన్నట్టయితే, అంటే మీకు ఉన్న క్వాలిఫికేషన్స్ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసినట్టయితే మీకు లేనివి కూడా కానివ్వండి, లేదంటే రిమైనింగ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అని రిజెక్ట్ చేస్తాము, మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ముందే చెప్పారు. అండ్ నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ అన్అకంపెనీడ్ విత్ ది రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఆఫ్ అప్లికేషన్ విత్ ఇన్కంప్లీట్ ఎంటైర్స్ అండ్ ఇన్ఎలిజిబుల్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ ఆటోమేటికలీ. ఓకే, అండ్ నెక్స్ట్ ది క్యాండిడేట్ హ్యాస్ టు పే ది ఫీ ఇన్ ఫుల్ ఫర్ ది ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ది కోర్స్ in case she discontinue the studies in the middle and to take back the original certificate submit at the time of admission. అండ్ నెక్స్ట్ మీరు డాక్యుమెంట్స్ టు బీ సబ్మిటెడ్ అలాంగ్ విత్ ది అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మీరు డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి పెట్టాలి అని చెప్తున్నాను చూడండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి, అండ్ నెక్స్ట్ మెమో ఆఫ్ ది మార్క్స్ అండ్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్. ఓకే, అండ్ నెక్స్ట్ certificate of study from 6th to intermediate. ఓకే, ఇఫ్ ది అప్లికెంట్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఏంటి అనేది మనకు తెలియాలి కాబట్టి మనకు అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ కావాలి. అండ్ నెక్స్ట్ చూడండి 6th ది ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఏ సమ్ ఆఫ్ ₹100 ఓన్లీ ఇన్ క్యాష్ టువర్డ్స్ ప్రాసెసింగ్ ఫీ shall be submitted to the concerned on or before 3/12/2021 5 PM. ఓకే, ఇక్కడ వాళ్ళు మీకు మెన్షన్ చేస్తున్నారు ఒకటేనండి, మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క కాలేజ్కి ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసి వాటికి ఏవైతే నేను సర్టిఫికేట్స్ చెప్పానో అవన్నీ కూడా కలిపి మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ కన్సర్న్ ప్రిన్సిపల్కి అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, సీరియల్ నెంబర్ కోర్స్ కోడ్ అని చెప్పాను చూడండి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 దగ్గర 108 ఉంది. ఇది ఏ కోర్స్కి సంబంధించి అంటే డిప్లొమా ఇన్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ కోర్స్ సంబంధించి ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే అక్కడ కోర్స్ కోడ్ మీరు 108 వేయాలి. అండ్ అక్కడ కోర్స్ నేమ్ అని ఉన్న చోట మనకి పూర్తిగా రాయాల్సి వస్తుంది. అదేవిధంగా రిమైనింగ్ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఇదే విధంగా మీరైతే చూసుకోవాలి.
కోర్స్ కోడ్ చూసుకోండి. అండ్ ఫస్ట్ కోర్స్ కోడ్ ఇంపార్టెంట్ వేయడం. అండ్ నెక్స్ట్ మీరు ఏ ఎక్కువ కోర్స్ అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఆ యొక్క కోర్స్ నేమ్ రాయండి. ఓకే, మనకి టోటల్ ఇలా 22 కోర్సెస్ అనేవి వాళ్ళు ఇచ్చారు. సో అన్నీ చెప్పడానికి టైం అయితే సరిపోదు కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేనైతే వీడియోని స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు 22 ఉన్నాయి మొత్తం కోర్సెస్ అన్నీ. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మీకు కాలేజెస్ అన్నీ కూడా చెప్తాను చూడండి. గవర్నమెంట్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఇది ఓన్లీ గవర్నమెంట్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే కాబట్టి ఆ యొక్క కాలేజెస్ మాత్రం నేను చెప్తాను చూడండి. కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ 1. ఓకే, ఇక్కడ మనకి 1లో మనకి కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో ఉంది. ఇక్కడ డిఎంఎల్టీ 60 సీట్స్ ఉన్నాయి, డివైఏ 20 అండ్ డిఏఎం 10. ఇలా ఏ ఎక్కువ కోర్సుల్లో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, సెకండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మనకి డిఎంఎల్టీ 40, డివైఏ 20. ఇలా మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయో ఆ యొక్క కోర్సెస్ అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తున్న వెంటనే మీకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయో చూపిస్తారు. 12 కాలేజెస్ ఉన్నాయండి. ఓవరాల్ మన తెలంగాణ స్టేట్కి సంబంధించి 12 కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ చూడండి, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ హైదరాబాద్ అండ్ 4th గవర్నమెంట్ జనరల్ చెస్ట్ హాస్పిటల్ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ 5th కనుక మనకి చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్లో కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ అండ్ ఐపీఎం అండ్ ఫుడ్ ల్యాబ్స్ నారాయణగూడ హైదరాబాద్. ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ ఆర్సీసీ హైదరాబాద్. ఎస్డిఐ హాస్పిటల్ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ చూడండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట. సో ఇవేంటి టోటల్ 12 కాలేజెస్ అయితే మనకి తెలంగాణ స్టేట్ సంబంధించి. సో ఏ ఏ కోర్సెస్ ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకున్న కోర్స్ దగ్గర ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇక పీడిఎఫ్ ఫైల్లో కింద వరకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ అని అడిగారు కదండి, ఆఫ్లైన్లోనే ఇది. సో కాబట్టి మీరు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి విత్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే డాక్యుమెంట్స్ మీరు దానికి అటాచ్ చేయాలంటే ఏవైతే మీరు వాటికి కలిపి పంపాల్సిన అవన్నీ కూడా నేను చెప్పాను కాబట్టి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు వాటితో పాటు ఒక 100 రూపీస్ అయితే పే చేయాలి. ఓకే, కాబట్టి ఇవన్నీ మీరు 3/12/2021 లోపే మీరు ఆన్ ఆర్ బిఫోర్ అని చెప్పి 3/12/2021 ఇచ్చారు. సో కాబట్టి మీరు 3/12/2021 లోపు మీరు పంపించాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎక్కడ పంపించారు ఏంటి అని కూడా నేను వీడియోలో అయితే చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇదే సేమ్ ప్రాసెస్ ప్రైవేట్ కాలేజెస్ కూడానండి. సో కాబట్టి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎవరైనా కూడా ఏది చదవాలనుకున్నప్పటికీ కూడా మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది అయితే ఈ వీడియోలో చెప్పడం కోసమే ఈరోజు ఈ వీడియో చేశాను. సో మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ రిమైనింగ్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే ఈ యొక్క డిఎంఎల్టీకి సంబంధించి ఈ యొక్క పారామెడిక్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను వీడియో అయితే చేస్తానండి. సో ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.